హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మరో మంచి రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వస్తోంది మన మాటే మంత్రం. వింటారు కదూ? ఇక కథలోకి వెళ్దామా? ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు గొప్ప మార్పును తేవటమే కాక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. మైత్రేయి విషయంలో కూడా ఆ రోజు నడుము నొప్పి రావటం గొప్ప వరమైంది. ఉదయం లేచిన దగ్గర నుండి నడుం నొప్పితో బాధపడుతోంది మైత్రేయి. అలాగే పనులన్నీ ముగించుకొని కొడుకుని స్కూల్లో దింపి వచ్చింది. భర్త శ్రీకాంత్కి ఆ రోజు సెలవు. మైత్రేయికి ఒంట్లో బాగోలేకపోయిన విషయం ఇంట్లో ఉండి కూడా అతనికి తెలియదు. అతనికి ఇటువంటివి చెప్పినా అర్థం కావు. పట్టించుకోడు. సుష్టుగా భోంచేసి టీవీ చూస్తూ మంచం మీద ఒరిగిపోయాడు. శ్రీకాంత్ నేచర్ చూస్తే మైత్రేయికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలన్న సరదా కానీ, భార్యకి కొన్ని సరదాలుంటాయన్న ఆలోచన కానీ ఏ కోశానా అతనిలో కనిపించవు. మైత్రేయికి నడుము నొప్పి ఎక్కువయింది. జెండూ బాంబ్ సీసా తీసుకొని శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అతను సగం నిద్రలో ఉన్నాడు. అప్పుడు నిద్రలేపి రిక్వెస్ట్ చేసినా ఫలితం ఉండదని ఆమెకి తెలుసు. అందుకే ఎదురింటి సుభద్రను పిలిచింది. ఏమ్మా, ఏమిటి విషయం అడిగిందావిడ లోపలికి వస్తూనే. బాగా వీపు నొప్పిగా ఉందా ఆంటీ? కాస్త జెండూ బాంబ్ రాస్తారేమోనని పిలిచాను. మీ వారి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు అంది రిప్లైగా. ఉన్నారు, నిద్రసీన్లో ఉన్నారు. పర్వాలేదు రండి అంటూ సోఫా చూపించింది మైత్రేయి. సుభద్రకి 45 ఏళ్ళు ఉంటాయి. కానీ 10 ఏళ్ళు చిన్నగా కనిపిస్తుంది. 2 కొడుకులు ఇంజనీరింగ్ చేస్తున్నారు. భర్త ఎంత బిజీగా ఉన్నా సుభద్ర కోసం కొంత టైం స్పేర్ చేస్తాడు. ఇద్దరూ చిలకా గోరింకల్లా హ్యాపీగా తిరిగేస్తుంటారు. మైత్రేయి వెళ్ళి జెండూ బాంబ్ సీసా తెచ్చింది. అక్కడే ఉన్న సోఫాలో బోర్లా పడుకొని బ్లౌజ్ హుక్స్ విప్పింది. సుభద్రకి మందు అప్లై చేయటం కన్నా అసలు మైత్రేయి ఉదాసీనతకు మందు వేయాలనిపించింది. చేతిలోకి కొద్దిగా జెండూ బాంబ్ తీసుకొని వీపు మీద రాయటం మొదలెట్టింది. నిజం చెప్పాలంటే మైత్రేయికి ఎంతో హాయిగా అనిపించింది. అరచేతుల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది. ఏమ్మా, ఎలా ఉంది అడిగింది సుభద్ర. హాయిగా అనిపిస్తోందా ఆంటీ? అదే మీ ఆయన అయితే ఇంకా బాగుంటుందిలే నవ్వుతూ అంది. ఆ సంబరం కూడానా? విరక్తిగా అంది మైత్రేయి. అదేంటి అలా అంటున్నావు? పెళ్ళై పట్టుమని 10 ఏళ్ళన్నా కాలేదు, అప్పుడే అంత విరక్త? అసలు పాయింట్ లాగే ప్రయత్నంలో అడిగింది సుభద్ర. ఆవిడ మాటలకు మైత్రేయి మరింత డిప్రెస్ ఫీల్ అయింది. అదంతేలేండి, మాకు అంటే మా ఆయన గారికి నెలకి ఓసారో 2 సార్లు, అది ఓ అర్ధరాత్రి అలాంటి మూడు వస్తుంది. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు వచ్చింది. అంటే మీ ఆయనకి శృంగారం అంటే ఇష్టం లేదా? అట్లాంటి మొగుడితో నువ్వెలా కాపురం చేస్తున్నావు? ఆటం బాంబు లాంటి డైలాగ్ కొట్టింది సుభద్ర. ఆవిడ మాటలకి నిజంగానే తానెలా కాపురం చేస్తోంది అని తనలో తానే ప్రశ్నించుకుంది మైత్రేయి. మరుక్షణమే ఆలోచన నుండి బయటపడుతూ, అబ్బే నాకేం కష్టంగా లేదు. ఎందుకో ఆయనకి కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ. మొగుణ్ణి వెనకేసుకొచ్చింది. సుభద్రకి ఆ జవాబు రుచించలేదు. ఎందుకమ్మా నా దగ్గర దాస్తావు? మొగుడంటే కేవలం ఇంటి ఖర్చులు భరించడం, వెచ్చాలు తేవటం కాదు. భార్య మనసెరిగి ప్రవర్తించాలి. అలాంటి సుఖం లేనప్పుడు ఆడవాళ్లు నిస్పృహతో డిప్రెషన్కి లోనై 30 ఏళ్లకే ముసలాళ్ళైపోతారు. ఇంచుమించు బెదిరిస్తున్నట్లు అంది సుభద్ర. సుభద్ర మాటలు మైత్రేయి మనస్సు మీద బాగా పనిచేశాయి. ఒక్క క్షణం ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది కూడా. వీపు మీద ఆవిడ వేళ్లు మర్దన చేస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఆమె మాటలు ఈమె మెదడును నెమ్మదిగా యాక్టివేట్ చేశాయి. మైత్రేయి మౌనాన్ని భంగం చేస్తూ, నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అంటూ ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు అడిగింది సుభద్ర. నాకేం తెలుస్తుంది? పెళ్లి చూపుల్లో బాగానే మాట్లాడారు. సొగసు చూడతరమా
అంటూ రొమాంటిక్ పాట కూడా పాడారు. మంచివారనిపించారు. నిజంగా కూడా ఆయన చాలా మంచివాడు తెలుసా? క్షణంలో మొగుడిని వెనకేసుకొచ్చింది మైత్రేయి. మీ ఆయన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. అయినా పెళ్ళాం సొగసని పాటలో చూడటమే తప్ప అసలు ఎప్పుడైనా అటెంప్ట్ చేశాడా? అంత ఇంట్రెస్ట్ లేని వాళ్లతో కాపురం చేయాలంటే కష్టమే బాబు. ఏదో తనకే కష్టం వచ్చినట్టు ఓ పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆవిడ. మైత్రేయికి నిజంగా కష్టమా అనిపించింది. తను సుఖంగా ఉండటం లేదా? అందరూ తనకన్నా బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? మరి తనెందుకిలా అన్నిటికీ సర్దుకుపోయి అర్థం పర్థం లేని సెంటిమెంట్స్? అయినా పెళ్ళైన రోజు మొగుడు గారి ప్రవర్తన తలుచుకుంటే కొంచెం బాధతో పాటు నవ్వు కూడా వచ్చింది. తనలో తానే నవ్వుకుంటున్న మైత్రేయిని చూసి ఏమిటి సంగతి? మొదటి రాత్రి గుర్తొచ్చిందా? కళ్ళెగరేస్తూ అడిగింది సుభద్ర. అదేం కాదాంటీ, మా పెళ్ళయ్యాక ఒకరోజు ట్యాంకు బండ మీదకి షికారు వెళ్ళాం. 2 గంటల పాటు నడిచాం. కాళ్ళు నొప్పి పుట్టాయనుకోండి. చివరికి నేనే ధైర్యం చేసి ఏదన్నా మాట్లాడండి అని అడిగాను. అప్పుడేమన్నారో తెలుసా? అంత జీతం మాట్లాడుకొని పని మనిషిని ఎందుకు కుదుర్చుకున్నావు? మనిద్దరమే కదా ఉండేది అని. నిజం చెప్పొద్దు, ఆ క్షణంలో నాకు హుస్సేన్ సాగర్లో దూకాలనిపించింది. మైత్రేయి మాటలకు సుభద్ర గట్టిగానే నవ్వేసింది. మైత్రేయి ఏమన్నా అనుకుంటుందని నవ్వు దాచే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. మైత్రేయికి తనని చూసి నవ్విందని ఉక్రోషం ముంచుకొచ్చింది. పొండి ఆంటీ, అన్నీ అడుగుతారు, ఆ తర్వాత నవ్వుతారు. బొంగమూతి పెట్టింది. శ్రీకాంత్కి సడన్గా మెలకువ వచ్చింది. టీవీలో వస్తున్న ఇంగ్లీష్ సినిమా మంచి రసవత్రంగా సాగుతోంది. హాల్లో మైత్రేయి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. తన గురించి మొహమాటం లేకుండా పరాయి వాళ్ళకి భార్య చెప్పటం ఒకంత కోపం తెప్పించింది. సహజంగా త్వరగా ఇరిటేట్ అయ్యే రకం కాదు కాబట్టి సర్దుకున్నాడు. తను లేచి హాల్లోకి వెళ్తే వాళ్ళ సంభాషణకి బ్రేక్ వేయొచ్చని నెమ్మదిగా లేచి గుమ్మం దగ్గరగా వెళ్ళాడు. శ్రీకాంత్ కొద్దిగా కట్టెను తొలగించి తల బయట పెట్టాడు. ఒక్కసారిగా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు కళ్ళు టపటపలాడించాడు. మైత్రేయి బోర్లా పడుకొని తల పైకెత్తి సుభద్రతో ఏదో చెప్తోంది. వదులుగా ఉన్న బ్లౌజులోంచి కవ్వించేటట్లుగా ఉన్న ఆమె వక్షద్వయం కోరిక రగిలేట్టుగా ఉంది. కుడివైపు ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ మరింత ప్రవోకింగ్గా ఉంది. ఆ క్షణంలో వెళ్ళి ఆమెను ముద్దాడాలన్న కోరిక కలిగింది. పట్టపగలు భార్య అందాన్ని ఆ రోజే మొదటిసారి చూడ్డం అతనికి మనసంతా మత్తుగా మారి నిమిషంలో కోరిక కమ్మేసింది. అప్పుడే టీవీలో చూసిన ఇంగ్లీష్ సినిమా ప్రభావం మరింత తోడయింది. మళ్ళీ తల తిప్పి అలికిడి లేకుండా అటువైపు చూశాడు. ఈసారి మైత్రేయి అరచేతుల మీద తలపెట్టి పడుకొని ఉంది. సుభద్ర బటన్ వేళ్లతో మసాజ్ చేస్తోంది. ఆ కాస్త మసాజ్ నేనే చేస్తే అన్న ఆలోచన కలిగింది అతనికి. కొద్దిగా నొప్పి ఉపశమించటంతో మగతగా కళ్ళు మూసుకుంది మైత్రేయి. అది గమనించిన సుభద్ర ఆమెను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నెమ్మదిగా బయటకు వెళ్ళి తలుపులు వేసింది. శ్రీకాంత్కి ప్రయత్నించకుండానే అదృష్టం కలిసొచ్చింది. చప్పుడు కాకుండా వెళ్ళి తలుపు బోల్టు వేశాడు. కిటికీలు మూసేశాడు. నెమ్మదిగా వచ్చి సోఫాలో భార్య పక్కన కూర్చున్నాడు. జారిన పైటలోంచి ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫ్యాన్ గాలికి ఎగురుతున్న ముంగురులు నుదుటి మీద పడి మరింత అందంగా ఉంది. కోటేరు లాంటి ముక్కు కవ్విస్తుంటే అరమోడ్పులైన ఆమె కళ్ళు తెల్లగన్నేరు మొగ్గల్లా ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న చీర శ్రీకాంత్ కూర్చోగానే మరింత జారింది. మోకాలి దాకా జరిగిన చీరల్లోంచి తెల్లగా బలంగా కనిపిస్తున్న కాలి పిక్కలు కసెక్కిస్తున్నాయి. శ్రీకాంత్ ఇక టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఆమె అందాలను చూస్తున్న కొద్దీ అతనిలో హార్ట్ బీట్ ఎక్కువవుతోంది. రక్తం మరుగుతున్న ఫీలింగ్. కొద్దిగా జెండూ బామ్ తీసుకొని వీపు పైన రుద్దాడు. నడుం మీద మడత కాకినాడ ఖాజాలా టెంప్టింగ్గా ఉంది. మునివేళ్లతో ఆ భాగాన్ని తట్టాడు. అంతే 1000 వోల్టుల కరెంటు పాస్ అయినట్లు
బాడీ అంతా అదో రకమైన ఫీలింగ్కి లోనైంది. చిన్న ప్రకంపన మైత్రేయికి. చిన్న కదలిక మెలకువ వచ్చిందేమోనని ఆమె ముఖంలోకి తొంగి చూశాడు. ఆమె కళ్ళు మూసుకునే ఉంది. జెండూ బామ్తో వీపు మీద మసాజ్ మొదలెట్టాడు. అతని చేతి వేళ్లు నెమ్మదిగా ఆమె బ్లౌజుని పైకి తోస్తున్నాయి. పచ్చగా పుప్పొడి పరిచినట్లు మెరుస్తున్న ఆమె వీపు భాగం అతన్ని వివసుణ్ణి చేస్తోంది. అదే క్షణంలో ఆమె కుడి ఎద మీదున్న తేనెరంగు పుట్టుమచ్చ గుర్తుకొచ్చింది. అతని చేతులు అప్రయత్నంగా వీపు మేంచి ముందు భాగానికి జారాయి. వేడిగా తగిలిన ఆమె ఎదభాగం అతన్ని మోహావేశంలో ముంచెత్తింది. మైకం కమ్మినట్లు మరింత గట్టిగా ఆమెను వెనక నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అప్పటిదాకా అతని చేష్టలు తెలుస్తున్నా ఆమె తనువంతా మాధుర్యం కమ్మినట్లే దొంగ నిద్ర నటిస్తోంది. అతను ఒక్కసారిగా హత్తుకునేసరికి మన్మధుని బాణాలు ఆమె గుండెల్లో గుచ్చుకున్నట్లయి మత్తుగా హాయిగా అనిపించింది. మత్తుగా మూలుగుతూ అతని వైపు తిరిగింది. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు కళ్ళు పెద్దవి చేశాడు శ్రీకాంత్. మత్తు నింపుకున్న కడవలా ఉన్న ఆమె వక్షద్వయం అతన్ని మరింత మోహావేశితుణ్ణి చేసింది. తనని కవ్వించిన పుట్టుమచ్చను నాలుకతో స్పృశించాడు. ఆ చిన్న స్పర్శకు మైత్రేయి పూర్తి వివసురాలైంది. లతలా భర్తను అల్లుకుపోయింది. ఆ క్షణం వారికి మొదటిసారి కలయిక అన్న ఫీలింగ్ కలిగింది. ఆ హాలే వారికి పడక గది అయ్యింది. సోఫాయే పట్టుపాన్పయింది. మైత్రేయి వెచ్చని నిట్టూర్పులు అతనిలో మదన రసాన్ని మరింత పెంచసాగాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా కదులుతున్న ఆమె ఎద అతన్ని మరింత రెచ్చగొట్టింది. భర్తలో మార్పుకు మురిసిపోతూ పూర్తిగా అతనికి సహకరిస్తోంది మైత్రేయి. ఆ మైకంలో వారిద్దరి ఒంటి మీదున్న వలువలు తెలియకుండానే దూరం అయ్యాయి. ఇన్నాళ్ళు అతను పడ్డ బిడియాన్ని పక్కకు నెట్టి పాలరాతి శిల్పంలా మెరుస్తున్న భార్య ఒంటి మీద ముద్దల యాత్ర మొదలెట్టాడు. ఆ యాత్ర నుదుటితో మొదలై ఆమెలోని ఎత్తుపల్లాల్లో మజిలీ చేస్తూ పాదాల వరకు సాగింది. నఖక్షతాలు, చుంబనాలు ఒకటేమిటి, శృంగారంలో ప్రతి పాయింట్ని టచ్ చేస్తున్నారు. శ్రీకాంత్కి కాలేజీ రోజుల్లో టూర్కి వెళ్ళిన ఖజురహో ట్రిప్పు గుర్తొచ్చింది. అంతే, ఇంకా చూసిన ప్రతి భంగిమలు చేయటం మొదలుపెట్టాడు. శృంగారంలోని ఆనందాన్ని ఇద్దరూ మొదటిసారిగా రుచి చూశారు. అలా ఎంతసేపు ఆ రాసకేళిలో తేలారో కానీ అలసిపోయిన మైత్రేయి భర్త గుండెల మీద తలవాల్చి తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఏంటి ఈరోజు పట్టపగలు శృంగారయాత్ర? మురిపంగా అంది ఆమె ముంగరులను సవరిస్తూ. సొగసు చూడ తరమ అంటూ పాటందుకున్నాడు శ్రీకాంత్. చాలండి, ఇప్పుడు పాటలు భావుకత్వం నాకక్కర్లేదు, మీ చేతలే బావున్నాయి అంటూ అతన్ని మళ్ళీ తన మీదకు లాక్కుంది మైత్రేయి. మరో శృంగారయాత్ర మొదలైంది. 10 రోజులుగా మైత్రేయిలో కనిపిస్తున్న కొత్త వెలుగుని పసికట్టింది సుభద్ర. అంతేకాక అర్ధరాత్రి దాటినా వారి పడక గదిలో లైట్లు వెలగటమూ గమనించింది. ఓ రోజు వాకిట్లో కూరగాయలు కొనటానికి వచ్చిన మైత్రేయి చెయ్యి పట్టుకొని ఆపేసి అసలు విషయం చెప్పమని అడిగింది సుభద్ర. అంతా మీ చేతి చలువ అంటూ ఆ రోజు జరిగింది సిగ్గుపడుతూ చెప్పి ఇంట్లోకి జారుకుంది మైత్రేయి. సుభద్ర పుణ్యమా అని ఈ విషయం కాలనీలో అందరికీ తెలిసింది. అంతే ఏడాది పాటు సరిపోతుందని తెచ్చిన జెండూ బామ్ సీసాలు ఆ కాలనీలోని జనరల్ స్టోర్స్లో ఓ నెలలోనే అయిపోయేసరికి షాక్ అయ్యాడు ఆ షాపు ఓనర్. సుభద్ర చెప్పిన శృంగార సూత్రాన్ని అమలుపరిచే ప్రయత్నం ఆ కాలనీలో ప్రతి ఇంటా జరుగుతూనే ఉంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. మన మాటే మంత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.